ఓం హరిమర్కటమర్కటాయ నమః. నరదృష్టి శత్రు సంహారానికి ఆంజనేయ స్వామికి ఎలా పూజించాలి? శత్రు సంహారానికి కానివ్వండి, నరదృష్టికి కానివ్వండి, మనము ఆంజనేయ స్వామి వారికి పూజించేటప్పుడు అమావాస్య రోజు పూజిస్తే చాలా విశేషమైనది. ఆ అమావాస్య రోజు నరదృష్టి లాంటిది పోగొట్టడానికి ఇంటి మీద మనము గుమ్మడికాయ కడుతూ ఉంటాం కదా. ఆ గుమ్మడికాయని ఆ ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నటువంటి పంతులు గారికి ఇచ్చి అది పూజ చేసి మరుసటి రోజు తీసుకెళ్ళి మీరు ఇంట్లో కట్టినట్లయితే నరదృష్టి కొంతవరకు నివారణ చెందుతుంది. అలాగే శత్రు సంహారం చెందాలనుకున్నట్లయితే స్వామివారికి శనివారము సాయంత్రం సమయంలో మన్ను సూక్తంతో ఆకు పూజ చేయించాలి. ఆ ఆకు పూజ చేయడం వలన కొంతవరకు శత్రు సంహారం జరుగుతుంది. లేదా మనకి చాలా బాధలున్నాయి, మనకి చాలా శీఘ్రంగా జరగాలి అని అనుకున్నట్లయితే స్వామివారికి ప్రీతిగా మన్నుసూక్త హోమము చేయించాలి. ఆ మన్నుసూక్త హోమం చేయించడం వలన శీఘ్రంగా శత్రుబాధలు తొలగిపోయి నరఘోష, నరదృష్టి, ఎలాంటి దోషములున్నా కూడా తొలగిపోతాయి. అది మన్నుసూక్త హోమము సొంత ఇల్లు గలవాళ్ళు సొంత ఇంట్లో చేసుకోవడము శ్రేయస్కరము. ఎవరైతే అద్దెకున్నారో వారు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు లేకపోతే ఎక్కడైతే ఈ యొక్క హోమాన్ని శాస్త్రబద్ధంగా చేస్తారో, మన్నుసూక్త హోమాన్ని శాస్త్రబద్ధంగా చేస్తారో అక్కడ చేయించుకున్నట్లయితే వారికి ఈ నరఘోష, నరదృష్టి, సమస్తమైన దోషాలు కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారికి ప్రీతిగా మనము శనివారం సాయంత్రము మన్నుసూక్తంతో ఆకుపూజలు, అలాగే మన్నుసూక్తంతో హోమము, అదీ కాకుండా మనకు ఇంకా ఇబ్బందిగా ఉంది, మనము అతి శీఘ్రంగా ఈ యొక్క బాధల నుంచి బయటపడాలన్నట్లయితే పవమాన హోమం అని ఉంటుంది. ఆ పవమాన హోమం చేసినట్లయితే మీకు అతి శీఘ్రంగా దోషాలన్నీ తొలగిపోయి నరఘోష, దృష్టి దోషములు, సకలమైన దోషములు తొలగిపోయి ఇంట్లో ఉన్నటువంటి సకలమైన బాధలు తొలగిపోయి ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు ఏమైనా ఉన్నా కూడా ఆ యొక్క పవమాన తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.